హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద ఆనియన్ సమోసా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైదా పిండిలో చిటికెడంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌లోని ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం క్యారెట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ కొంచెం వచ్చేలాగా ఉంటే మాత్రం పొడి క్లాత్‌లో వేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అసలు వాటర్ అంటే రాదు. నాకైతే నార్మల్‌గా వాటర్ వచ్చింది. సరిపోయిందిలే అని చెప్పేసి నేను ఇంకేం చేయలేదు. ఆ తర్వాత మనం ముందుగానే కలుపుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చపాతీ పైన కొంచెం ఆయిల్ రాసుకొని దాని తర్వాత పొడిపిండి జల్లుకొని అలాగే 1 బై 1 అయితే అన్ని లైన్‌గా పేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా లేయర్స్ కింద రావడానికి సమోసా లేయర్స్ రావాలి కదా, అందుకోసం అయితే ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్‌గా చపాతీలాగా ఒత్తుకోవాలి. పెద్ద చపాతీలాగా అయిన తర్వాత పెనం పైన అయితే హీట్ చేసుకోవాలి. అసలు చపాతీలాగా అయితే కాల్చొద్దు, నార్మల్‌గా హీట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్‌గా నేను 2 పక్కల హీట్ చేసి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇలాగ సైడ్‌లో అయితే కట్ చేసేసాను. అంతేనండి. నాకు సమోసా సీడ్స్ అయితే చాలా సింపుల్‌గా వచ్చేసినట్టు అనిపించింది. చాలా ఈజీ. నాకు ఇలాగ అంటే చేత్తో తీయగానే ఇంకైతే లేయర్స్ ఇలాగ వచ్చేస్తున్నాయి. చాలా బాగా వచ్చేసాయి. తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఇంక సమోసా రోల్ చేసేసుకోవడమే. ఈ సమోసా సీట్లు ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా సమోసాలు అయితే ఫ్రై చేసుకోవచ్చు సింపుల్గానా. నేనైతే అప్పటికప్పుడే రెడీ చేస్తాను. ఇంక వెంటనే ఆనియన్ సమోసా కూడా రెడీ చేసేస్తున్నాను. ఇలాగ సమోసా రోల్లో చేసుకొని దాని తర్వాత స్టఫింగ్లోనేమో ఆనియన్స్ పెట్టేసుకొని ఇలాగ మైదా పిండితో చివరిలో రాసుకుంటూ ఆ సమోసాని క్లోజ్ చేసేసుకోవడమే. ఆ సమోసా అయితే మనకు రెడీ అయిపోతుంది. ఆనియన్ సమోసా తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సమోసాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా సైడ్లు అయితే కట్ చేసాం కదా సమోసా సీట్లు చేసినప్పుడు, ఆ సైడ్లు కూడా ఫ్రై చేసేసుకోండి. చిప్స్లా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అవి. ఈ ఆనియన్ సమోసా అయితే నేను చేసేదానికి అన్నింటికి కలిపి ఒక 10 పీసెస్ వచ్చాయేమో. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.